హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అండ్ మనం ఈరోజు తెలుసుకోబోతుంది వచ్చి అలర్ట్స్ ఇన్ వాటర్. ఓకే, ఎలా ఈ అలర్ట్ని వాడతామని. ఓకే, అండ్ ఇక్కడికి వచ్చేసరికి మనకు త్రీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ అలర్ట్స్ ఉంటాయి. ఓకే, ఒకటి వచ్చి జస్ట్ అలర్ట్, వీ కెన్ క్లిక్ ఆన్ ఓకే. ఓకే, అండ్ దెన్ కన్ఫర్మేషన్ అలర్ట్, టూ బటన్స్ ఉంటాయి, ఓకే అండ్ క్యాన్సిల్. ఇఫ్ యూ క్లిక్ బేస్డ్ అప్ అన్ దట్. ఓకే, ప్రాంప్ట్ వచ్చి సమ్ టెక్స్ట్ ఇచ్చేసి మనం ఓకేనా క్యాన్సిల్ ఏది కావాలంటే అది క్లిక్ చేస్తాం అనమాట. ఓకే, బేస్డ్ అప్ అన్ అవర్ రిక్వైర్మెంట్. ఓకే, ఈ పర్టికులర్ కేసెస్ని ఎలా చేస్తాము మనము అనేది చూద్దాం. ఓకే, అండ్ మనకు స్విచ్ కేసెస్ అన్నీ ఉంటాయి కదా మనకు సెలీనియంలోకి వెళ్తే. బట్ ఇక్కడ అలా కాదు, సిమిలర్ ఫార్మాట్ ఆఫ్ స్విచ్చింగ్, బట్ నాట్ స్విచ్ కేస్ అనేది మనం వాడడం అనమాట. ఓకే, 10 alerts.rb. Okay, and using for required water and browser initialization. Okay, and browser navigation URL. Okay, then maximization. Okay, and then మనకు click on OK button. ఓకే, నా ఇక్కడ మనకు బేసిక్గా ఇక్కడికి వస్తే ఫస్ట్ మనం చూడండి, ఇది క్లిక్ ఆన్ జేసన్ అలర్ట్. ఓకే, క్లిక్ ఆన్ జేసన్ అలర్ట్, మన జేసన్ అలర్ట్ని తీసుకుంటున్నాం. ఓకే, బ్రౌజర్ డాట్ బటన్. ఓకే, టెక్స్ట్ జేసన్ ఫర్ క్లిక్ ఫోర్ జేసన్ అలర్ట్ డాట్ క్లిక్. ఓకే, దిస్ మనకి అలర్ట్ని చేస్తుంది అనమాట. ఓకే, మనకు ఒక వాటర్లో మనం ఆల్రెడీ మనము యూజ్ చేసాం ఏమని, ఆ పర్టికులర్గా ఆ టెక్స్ట్ అనేది మనకు అప్పేర్లో ఉంటుందా లేదా అనేది, అంటే అలర్ట్ అప్పేర్ ఎగ్జిస్ట్ అయి ఉందా లేదా అని చెక్ చేయడానికి ఒక వెయిట్ అన్నమాట. దాని తర్వాత ఇది వచ్చేసి బేసిక్గా టెక్స్ట్ని తీసుకోవడానికి. టెక్స్ట్ ఎక్కడి నుంచి తెస్తుంది అంటే, ఈ పర్టికులర్గా అలర్ట్ క్లిక్ చేశాక ఐఎంఏ జేఎస్ఎన్ అలర్ట్ ఉండే ఈ పర్టికులర్ టెక్స్ట్ని కాపీ చేయడానికి ఇక్కడ బేసిక్ ఇక్కడ ఏం చేసాం, బ్రౌజర్ డాట్స్ అలర్ట్ డాట్ టెక్స్ట్ అని పెట్టాం. యాజ్ పర్ సెలీనియం ఏమవుతుందంటే డ్రైవర్ డాట్ స్విచ్ టు డాట్ అలర్ట్. ఓకే, ద సిమిలర్ ఫార్మాట్ స్విచ్ టు అనేది తీసేసి వాడతాం అనమాట. ఇక్కడ అలర్ట్ అనేది ప్రాంప్ట్ చేస్తాం, ఇక్కడ ఓకే. ఓకే, ఇది అడిషనల్గా ఏమి ఇచ్చింది, ఆ, ఇక్కడ టెక్స్ట్ని మనం ఇంక్లూడ్ చేస్తున్నాం. ఓకే, అండ్ తర్వాత మనము ఈ పర్టికులర్ ఓకే బటన్ క్లిక్ చేశాక మనకి ఈ పర్టికులర్ జేఎస్ఎన్ వచ్చింది కదా, దీన్ని తీసుకోవాలి. ఇక్కడ రిజల్ట్ వచ్చింది కదా, ఈ రిజల్ట్ ఇక్కడ మనకు ఐడిలో ఉండేది. ఓకే, బట్ ఏమంటే ట్యాగ్ వచ్చేసరికి ఇది పి, ఇక్కడ వచ్చి డెవ్ అని ఇచ్చింది కాబట్టి మనం ఇక్కడ పీలే కన్వర్ట్ చేసాం. ఓకే, మీకు ఇందులో నాకు ఎక్కువగా ఆటో ఏమంటారు మనకు ఆటో పాపులేటెడ్ కోడ్ వస్తుంది. ఓకే, డోంట్ వరీ. ఇంతకుముందు ప్రాక్టీస్ చేసినది లేదు అంటే నా దాంట్లో ఆల్రెడీ నాకు కజర్ ఏఐకి లింక్ అప్ అయిందనమాట నా విఎస్ కోడ్. అండ్ ఆల్సో లేటెస్ట్ వర్షన్ ఆఫ్ విఎస్ కోడ్లో ఇన్బిల్ట్ ఆఫ్ ఏఐ సపోర్ట్ కూడా ఉంది. దీని వల్ల కూడా కొంచెం నాకు కోడ్ అనేది డిస్ప్లే అవుతుంది. అలా మీకు కూడా వస్తే హ్యాపీ, లేకపోతే మీరు ఒకసారి చూస్తా అంటే కజర్ ఏఐ నేను ఆల్రెడీ వీడియో చేశాను, ఒకసారి చూడండి. లేదంటే కో పైలట్ ఉంది, మైక్రోసాఫ్ట్ కో పైలట్, దాన్ని కూడా మీరు ట్రై చేయొచ్చు. అండ్ ఆల్సో నేను ఇక్కడ ఈజీ కోడ్ అని చాట్ జీపీటీ అని చెప్పేసి చాలా ఇన్స్టాల్ చేసి పెట్టాను అనమాట. దానివల్ల ఇవి డిఫాల్ట్ కోడ్ అనేది నాకు ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, దానివల్ల నాకు టైం సేవింగ్ కోసం నేను యాడ్ చేశాను అనమాట. ఓకే, అండ్ మనం ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. రూబీ TC10 alerts.orb. ఓకే, రన్ చేస్తాం. చూడండి మనకి ఇక్కడ అలర్ట్ టెక్స్ట్ ఐఆమ్ జేసన్ అలర్ట్ అండ్ యూ సక్సెస్ఫుల్లీ క్లిక్డ్ ఆన్ అలర్ట్. ఓకే, ఇలా మనకు అలర్ట్ అనేది డిస్ప్లే అవుతుంది. ఓకే, అండ్ సెకండ్ క్లిక్ ఆన్ కన్ఫర్మేషన్ అలర్ట్.
ఓకే, దిస్ ఆల్సో మనకి ఏంటంటే ఇక్కడ ఈ పర్టికులర్ కన్ఫర్మేషన్ అలర్ట్ కోసం ఇది క్లిక్ చేసిన తర్వాత ఆమె జేఎస్ఎన్ కన్ఫర్మేషన్ అలర్ట్ ఒకటి అండ్ క్లిక్ ఓకే అండ్ క్యాన్సిల్. నేను క్యాన్సిల్ అని క్లిక్ చేశాక మనకు యూ క్లిక్డ్ అండ్ క్యాన్సిల్ అని వస్తుంది. ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ మనం అగైన్ మనం ప్రింట్ చేస్తాం. ఓకే, ఈ పర్టికులర్ దానికోసం మనము ఇక్కడ ఏదైతే చేసామో వెయిట్ ఇట్ యూస్ అండ్ అలర్ట్ ఎగ్జిస్ట్ ఆర్ నాట్ అనేది దాన్ని కూడా మనము చేస్తాం అనమాట. ఓకే, తర్వాత ఇది టెక్స్ట్ అపియరెన్స్, దాని మీద ఉన్నటువంటి టెక్స్ట్ అపియరెన్స్ని మనము కన్ఫర్మేషన్ చేస్తాం అండ్ డిస్మిస్ చేస్తాము. దాని తర్వాత ఆ పర్టికులర్ డిస్మిస్ అయిన దాన్ని మనం ప్రింట్ చేస్తాం అనమాట. ఓకే, ప్రాంప్ట్ మళ్ళీ చెప్తాను. ఇదేంటంటే ఒకేసారి మొత్తం కోడ్ పంపిస్తుంది. మొత్తం కోడ్ చెప్పుకోకుండా స్టెప్ బై స్టెప్ మనం వెళ్దాం. ఓకే, ఇప్పుడు డిస్మిస్ చేస్తున్నాము. ఓ సారీ, 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 డిస్మిస్ అనేది మనకు డిప్రికేట్ అయ్యింది కాబట్టి క్లోజ్ అనేది మనం వాడదాం. ఓకే, క్లోజ్ అని వాడదాం. ఇది చూడండి, యూ క్లిక్డ్ క్యాన్సిల్. ఓకే, ఇక మనకు ప్రాపర్గా వచ్చింది. డిస్మిస్ డిప్రికేట్ అయ్యింది. చాట్ జీపీటీ డిఫాల్ట్ కోడ్ అంటే ఓల్డ్ కోడ్తో మ్యాచింగ్లో ఇస్తుంది అనమాట, అందుకోసం అది రాలే. ఓకే, అండ్ దెన్ మనకు ప్రాంప్ట్. ప్రాంప్ట్ అంటే ఏంటంటే మనకి ఈ క్లిక్ చేశాక ఏదైనా నేమ్ ప్రొవైడ్ చేసి ఓకే క్లిక్ చేసి అది ఇక్కడ మనకు వస్తుంది అనమాట. అది మనము వెదర్ అది తీసుకుందా లేదా అని చెక్ చేయడం. ఓకే, నెక్స్ట్ వచ్చి క్లికింగ్ ఫర్ అ ప్రాంప్ట్ అలర్ట్. ప్రాంప్ట్ అలర్ట్ కూడా సేమ్ ఇదే. ఓకే, మనం ఇన్స్పెక్ట్ చేసామంటే ఇక్కడ చూడండి, క్లిక్ ఆన్ ఫర్ ద ప్రాంప్ట్ అలర్ట్ అండ్ మనకు టెక్స్ట్ బేస్ చేసుకొని ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. ఓకే, అండ్ మనకి ఇక్కడ వెయిటింగ్ ఫర్ దట్ పర్టికులర్ ఎగ్జిస్ట్ అయిందా లేదా అని అండ్ దాని మీద ప్రాంప్ట్ అలర్ట్ అనే టెక్స్ట్ని తీసుకుంటున్నాము. అండ్ ఇక్కడ వచ్చి సెట్. ఓకే, సెట్ అండ్ క్లిక్ ఆన్ ఓకే అండ్ మనం వచ్చిన టెక్స్ట్ని డిస్ప్లే చేస్తున్నాం. ఓకే, ఇక్కడ సెట్ అండ్ సెండ్ కీస్ టూ ఆప్షన్స్ పెట్టవచ్చు. ఓకే, సెట్ ఆర్ సెండ్ కీస్. సెట్ చేయడం వల్ల ఏంటంటే ఒకవేళ ఆల్రెడీ ఆ టెక్స్ట్ బాక్స్లో వాల్యూ ఉంది అంటే క్లియర్ చేసి ఈ వాల్యూని ప్రొవైడ్ చేస్తుంది. సెండ్ కేస్ యాడ్ చేసినప్పుడు ఏంటంటే ఆల్రెడీ టెక్స్ట్ ఉంది అనుకోండి, దానికి జస్ట్ ఏంటంటే యాడ్ చేస్తుంది, ఆల్రెడీ ఉన్న టెక్స్ట్కి ఇది యాడ్ చేస్తుంది అనమాట. ఓకే, అది సెండ్ కేస్ యొక్క మెయిన్ ఉద్దేశం. క్లిక్ చేసిన తర్వాత మనకు ఈ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. ఓకే, చూడండి ఫాస్ట్గా అయిపోయింది. ఓకే, ఇక్కడ చూడండి, యూ క్లిక్డ్ ఆన్ హలో వరల్డ్. ఓకే, అండ్ ఈజ్ అ ప్రాంప్ట్, ప్రాంప్ట్ అలర్ట్. ఓకే, ప్రాంప్ట్ అలర్ట్కి సెండ్ కేస్ మనం ఇన్ఫర్మేషన్ పెంచి హలో వరల్డ్, మనం హలో వరల్డ్ మాత్రం సెట్ చేస్తున్నాం కాబట్టి ఆ ప్రాంప్ట్ యొక్క టెక్స్ట్ హలో వరల్డ్ కాబట్టి హలో వరల్డ్ అనేది మనం డిస్ప్లే చేయగలిగాం. ఓకే, ఇలా మనకు అలర్ట్స్ని హ్యాండిల్ చేస్తాం అనమాట. దీన్ని బేసిక్గా జావా స్క్రిప్ట్ అలర్ట్స్ అని కూడా అంటారు. ఓకే, ఇంటర్వ్యూలో బేసిక్గా ఇది క్వశ్చన్ కూడా అడుగుతారు, ఎలా హ్యాండిల్ చేస్తారని. ఓకే, ఆ టైంలో మీరు ఇది ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్. థ్యాంక్ యూ.